దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే. ఈ రోజు అయితే గురు పౌర్ణమి రోజు నేను ఈ రోజు వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మీరు గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నారు, పూజ కంప్లీట్ అయిందా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే ఈ విధంగా పూజ చేశాము. పూజలో ఏంటనే దీపారాధన చేసేటప్పుడు ఏకహారతితో దీపారాధన చేసుకుంటే మంచిది అనమాట. అందుకోసమే నేనైతే దీపారాధన ఏకహారతితో చేశాను. తర్వాత ఏదైనా ఇలా ఇంపార్టెంట్ రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ దీపాలు పెట్టుకొని పూజించుకోవడానికి ఇష్టపడతా అనమాట. అలా మంచిగా అనిపిస్తుంది. మనసుకి ప్రశాంతంగా అనిపించాలి అంటే నాకైతే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని ఇలా దీపాలు ముట్టించుకొని శ్లోకాలు చదువుకుంటే మనసుకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ చెప్పడం. నాకైతే ప్రశాంతత అంటే దేవుడు, తర్వాత నా మొక్క